దినాన్న జనవరి 25th 2025 జనవరి 25న ఈ మీటింగ్ మరి ఒకసారి ఈ మీటింగ్ ద్వారా మనందరం కలుసుకున్నందుకు దేవాదేవునికి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ మీటింగ్ కూడా దేవునికి మహిమకరంగా జరగాలని మరి మన మధ్యనున్న సిస్టర్ చిట్టమ్మ గారు ఏవో సిఆర్ఎం డిపార్ట్మెంట్ నుంచి డివిజన్ ఆఫీస్ విశాఖపట్నం మేడం గారు ఓపెనింగ్ ప్రేయర్ చేయాల్సిందిగా కోరుచున్నాము. ఓకే అండి. చిట్టమ్మ గారు ప్రార్థన చేసుకున్నామండి. పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన అతి స్తోత్రమైన ఉన్నతమైన మన వందనములు స్థుతులు స్తోత్రములైనా దేవా, మరి ప్రతి శనివారంనైనా ఎంఎల్ఐస్ ఎంప్లాయీస్ ప్రేయర్ ఫెలోషిప్ ఈ విధంగా కలుసుకోవడానికి నైనా నీవు చూపిస్తున్న కృపను బట్టి నైనా వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి. మరి యొక్క ప్రేయర్ కాల్ నైనా స్టార్ట్ చేసుకోవడానికి నైనా ప్రార్థనతో నైనా మరి మేము స్టార్ట్ చేసుకోవడానికి నీవు చూపిస్తున్న కృపను బట్టి నైనా వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి. మరి ఈ గ్రూప్ లో నైనా చాలా మంది ఉన్నప్పటికీ నాయన మరి వీరు సాటర్డే ప్రేయర్ కాల్లో చాలా కొద్ది మంది మాత్రమే కలుస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని ప్రేరేపించండి, అందరూ జాయిన్ అవ్వడానికి సహాయం చేయండి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నీ నామాన్ని చెప్పిస్తారు వారి మధ్య ఉండి వారి నాయన వారి విజ్ఞాపనలను వారి విన్నపాలను నాయన దయతో ఆలకించిన ఆయన మంచి జవాబులు దయచేస్తానని తండ్రి వందనాలు స్థితులు స్తోత్రములు ఆయన. గత కాలమంతా నీ కాపుదల్లో భద్రపరిచి క్షేమాలు దయచేసిన తండ్రి వందనాలు స్థుతులు స్తోత్రములు ఆయన. మేము అడగకుండానే ఎన్నో ఆశీర్వాదాలనైనా మా జీవితాల్లో కుమ్మరించిన తండ్రి వందనాలు స్థుతులు స్తోత్రములు ఆయన. ఎన్నో అద్భుత కార్యాలు ఎన్నో ఆశ్చర్య కార్యాలు మేము చవి చూస్తున్నాం తండ్రి. అందరి బట్టి నాయన వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. రాబోయే కాలంలో కూడా మీ యొక్క కృపాక్షేమాలు మా వెంట వచ్చేలాగా సహాయం చేయండి తండ్రి. మరి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న సిస్టర్ అంజులతో మీ చేతులకు అప్పగించుకుంటున్నాము. బిడ్డకు చక్కని నడిపింపును దయచేయండి. మరి స్తుతి గీతాల ద్వారా నాయన నేను స్తుతించడానికి ముందుకు వస్తున్న బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. స్క్రిప్చర్ రీడింగ్ చేస్తున్న బిడ్డను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మరి ముఖ్యంగా నాయన ఈ రోజు వాక్య సందేశాన్ని అందిస్తున్న బ్రదర్ అశోక్ నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ఆ బిడ్డని సిలువ చాటను మరుగుపరిచి నాతో మాతో మా అందరితో మాట్లాడండి. వినగలిగే చెవులను గ్రహించగలిగే హృదయాలను మా అందరికీ దయచేయండి తండ్రి. కార్యక్రమం అంతటిలో నాయన నీవే తోడుగా ఉంది నాయన, నీ పరిశుద్ధాత్మతో నింపి నాయన మమ్మల్ని నడిపింపమని వేడుకుంటూ ఘనత మహిమ ప్రభావం నీవే పొందుకోమని వేడుకుంటూ ఈ మనవలన్నింటినీ మన ఆదరణ యేసుక్రీస్తుని పేరట వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. చక్కగా ఓపెనింగ్ ప్రేయర్ చేసిన చిట్టమ్మ సిస్టర్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి కొన్ని పాటలు పాడుకుంటూ దేవుని మహింపరుద్దాము. మరి ఫస్ట్ సాంగ్ పాడటానికి గాను బ్రదర్ రాజేష్ గారు రాజమండ్రి డివిజన్ నుంచి ఏర్పాటు చేయబడి ఉన్నారు. బ్రదర్ రాజేష్ గారు దేవుని స్తుతించవలసిందిగా కోరుచున్నాను. బ్రదర్ రాజేష్ గారు జాయిన్ అయ్యారండి. సిస్టర్ రత్నకుమారి గారు నర్సారావుపేట బ్రాంచ్ ఆఫీస్ మచిలీపట్నం డివిజన్ నుంచి ఉన్నారు మేడం. ప్రైజ్ లార్డ్ మేడం. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తుతించండి చక్కటి పాట ఓకే ద్వారా. ఓకే అండి, అందరికి ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. నీవు చేసిన ఉపకారములకు నేను చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేను చెల్లింతును. ఏడాది కోడెలనా వేలాది పుట్టేలనా ఏడాది కోడెలనా వేలాది పుట్టెలనా నీవు చేసిన ఉపకారములకు నేను చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా. గర్భఫలమై నా జ్యేష్ఠ పుత్రుడు నీకిచ్చిన చాలునా.
గర్భఫలమై నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. నీవు చేసి ఉపకారములకు నేనేమి చెల్లింతును. మరణ పాత్రుడనయ్యా నాకై మరణించి శివ సిల్వలో. మరణ పాత్రుడనయ్యా నాకై మరణించి శివ సిల్వలో. రక్షణ నేను చెప్పాను రక్షణ పాత్ర జీవో నేను వెంబడించేదను. నీవు చేసి ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసి ఉపకారములకు నేనేమి చెల్లింతును. విరిగిన లేగిన బలియాగములను నా హృదయమార్పితో అర్పింతును. రక్షణ పాత్రని చేవుని నిత్య నేను వెంబడించెదను. కరుణ చూపి నీ జీవ మార్గాన్ని నడిపించుము యేసయ్యా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది కోడెలనా వేలాది పొట్టేలనా ఏడాది కోడెలనా వేలాది పొట్టేలనా నీవు చేసి ఉపకారములకు నేనేమి చెల్లింతును. థ్యాంక్ యూ మేడం. సమయం నాకు ఇచ్చినందుకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లో సిస్టర్ రత్నకుమారి గారు మీకు ప్రత్యేకమైన వందనాలు. చక్కటి పాట పాడి వినిపించారు. మరి ఆయన చేసిన ఉపకారములకు మనమైతే ఏమీ చెల్లించలేము. కేవలం మన విరిగి నలిగిన హృదయాన్ని తప్పితే ఆయనకి ఇష్టమైన బలియాగా ఇంకేది అర్పించలేము. దేవుని నామానికి స్తోత్రం. చక్కటి పాట పాడి వినిపించారు. మరి ఈ సమయాన్ని బ్రదర్ రాజేష్ గారు రాజమండ్రి డివిజన్ నుంచి ఉన్నారండి. మేడం ప్రైజ్ లేదు మేడం. ప్రైజ్ లార్డ్. ఒక్క నిమిషం సార్. సార్ పాట పాడిన వారు కాకుండా మిగిలిన వారందరూ మ్యూట్ పెట్టుకుంటారా? కొంతమంది డిస్టర్బ్ అవుతుంది కదా. బ్రదర్ రాజేష్ గారు చక్కటి పాట పాడి దేవుని మహిమపరచండి. నా వాయిస్ వినపడుతుంది కదా మేడం? వినపడుతోందండి. ఓకే ఓకే మేడం. థ్యాంక్ యూ. ప్రైజ్ లేదు మేడం. ప్రైజ్ లార్డ్. నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దైవము లేడు నా యేసయ్యా, నీతో సమానమెవ్వరు. నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దైవము లేడు నా యేసయ్యా, నీతో సమానమెవ్వరు. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడు నీవే, మా నీడ నీవే యేసయ్యా. తల్లివి నీవే, మా తండ్రివి నీవే, తోడు నీవే, మా నీడ నీవే. ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దైవము లేడు నా యేసయ్యా, నీతో సమానమెవ్వరు. పెండమునై నేనుండగా నీ కన్నులు నన్ను చూచెనే, పిండమునై నేనుండగా
నీ కన్నులు నన్ను చూచనే నా తల్లి గర్భమందున నన్ను నిర్మించిన వాడవు నీవే నా తల్లి గర్భమందున నన్ను నిర్మించిన వాడవు నీవే తల్లివి నీవే నా తండ్రివి నీవే తోడు నీవే నా నీడ నీవే యేసయ్యా తల్లివి నీవే నా తండ్రివి నీవే తోడు నీవే నా నీడ నీవే నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో నీలాంటి దైవము లేడు నా యేసయ్యా నీతో సమానమెవ్వరు నిన్ను విడచి నేను వెళ్ళినా నన్ను వెదకి నీ వచ్చావే నిన్ను విడచి నేను వెళ్ళినా నన్ను వెదకి నీ వచ్చావే నేను ఆదమరచి నిదురపోయినా నిదురపోకుండా కాపాడితివే నేను ఆదమరచి నిదురపోయినా నిదురపోకుండా కాపాడితివే తల్లివి నీవే నా తండ్రివి నీవే తోడు నీవే నా నీడ నీవే యేసయ్యా తల్లివి నీవే నా తండ్రివి నీవే తోడు నీవే నా నీడ నీవే నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో నీలాంటి దైవము లేడు నా యేసయ్యా నీతో సమానమెవ్వరు ఆకాశముకెక్కిపోయినా అక్కడను నీ ఉన్నావే ఆకాశముకెక్కిపోయినా అక్కడను నీ ఉన్నావే నేను పాతాళములు పండుకొనినా అక్కడను నీ ఉన్నవే నేను పాతాళముల పండుకొనినా అక్కడను నీ ఉన్నవే తల్లివి నీవే నా తండ్రివి నీవే తోడు నీవే మా నీడ నీవే యేసయ్యా తల్లివి నీవే మా తండ్రివి నీవే తోడు నీవే మా నీడ నీవే నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో నీలాంటి దైవము లేడు నా యేసయ్యా నీతో సమానమెవ్వరు నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో నీలాంటి దైవము లేడు నా యేసయ్యా నీతో సమానమెవ్వరు హల్లెలూయా ప్రైజ్ లార్డ్ మేడం హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అండి. చక్కటి పాట థ్యాంక్ యూ పాడి మేడం వినిపించిన బ్రదర్ రాజేష్ గారు రాజమండ్రి డివిజన్ నుంచి మీకు మేడం ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను బ్రదర్. ప్రైజ్ తల్లివి లార్డ్ మేడం నీవే తండ్రివి నీవే అంటూ చక్కటి పాట పాడినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ఈ థ్యాంక్ యూ సమయంలో బైబిల్ రీడింగ్ అంటే ఏర్పాటు చేయబడిన వారు నెల్లూరు డివిజన్ నుంచి సామెతల గ్రంథం నుంచి ప్రొవెబ్స్ ఉన్నారండి. అన్మ్యూట్ చేయండి మైక్. నెల్లూరు డివిజన్ నుంచి She is starting. She is the anchor today. She is the LIC का एम्प्लॉय. प्रेयर का एक ये होता है. సార్ నెల్లూరు డివిజన్ నుంచి బైబిల్ రీడింగ్ చేయడానికి ఎవరున్నారండి? మేడం నేను చేస్తాను. సామెతల గ్రంథం నుంచి మేడం బ్రదర్ అశోక్ చదువుతారు సార్. సరే సార్. రెఫరెన్స్ చెప్పండి మేడం ఒకసారి అందరికి. రమేష్ సార్ ఎస్ మేడం రిఫరెన్స్ అంటారు కదా. సార్. సామెతల గ్రంథం అని పెట్టారు కదా. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం. 28 20 అండి. సామెతలు ప్రొవెబ్స్ గ్రంథం అండి. పాత సామెతలు నిబంధన 28వ గ్రంథం అధ్యాయం. 552వ పేజీ సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడవాడు శిక్ష నొందకపోడు.
థ్యాంక్ యూ మేడం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక మన వినికిడిలో. మరి ఎల్ఐసి ఫీఫ్ తరఫు నుంచి సామెతల గ్రంథం నుంచి చదువుబడిన వాక్య భాగాన్ని బట్టి ధన్యవాదాలండి. బ్రదర్ అశోక్ గారు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు వాక్య భాగం చదివి వినిపించినందుకు గాను. అలాగే మన మధ్యన వరప్రసాద్ గారు హెచ్జిఏ సిటీ బ్రాంచ్ టు విశాఖపట్నం ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. సార్ వరప్రసాద్ గారు ఉన్నారా? మేడం అతను ట్రై చేస్తున్నారు, కాకపోతే నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నాయి. ఎవరైనా ఓకే సార్, పాడతారేమో అడగండి. అలాగే సార్. సార్ ఈ రోజు జాయిన్ అయిన వారు ఎవరైనా సరే, ప్రేరేపణ కలిగిన వాళ్ళు ఎవరైనా సరే దేవునికి ప్రత్యేకమైన పాట పాడాలని ఉంటే గనుక నేను పాడతానండి. నెల్లూరు పాడండి డివిజన్ నుంచి పాడండి సార్. ఏం పేరు సార్? విజయానంద్. విజయానంద్ గారు. విజయానంద్ గారు చక్కటి పాట పాడి దేవుని మహిమపరచండి. పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము, పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము, నీవే నా ప్రేమానురాగం క్షణమైనా విడువని స్నేహం, అతి శ్రేష్ఠుడనా యేసయ్యా, నీవే నా ప్రేమానురాగం క్షణమైనా విడువని స్నేహం, అతి శ్రేష్ఠుడనా యేసయ్యా, పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము, ఇలా నాకెవ్వరు లేరను కొనగా నాదరి చేరితివే, నే నమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు, ఇలా నాకెవ్వరు లేరను కొనగా నాదరి చేరితివే, నే నమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు, నీ ఆశలే నాలో చిగురించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నీ ఆశలే నాలో చిగురించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నీ అనుబంధము నాకానందమే, నీ అనుబంధము నాకానందమే, పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము, బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నింపితివే, నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివి, బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నింపితివే, నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివి, యూదా గోత్రపు కొదమ సింహమా నీతో నిత్యము విజయహాసమే, యూదా గోత్రపు కొదమ సింహమా నీతో నిత్యము విజయహాసమే, నీ పరిచర్యలో మహిమానందమే, నీ పరిచర్యలో మహిమానందమే, పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము, నీవే నా ప్రేమానురాగం క్షణమైనా విడువని స్నేహం, అతి శ్రేష్ఠుడనా యేసయ్యా, పాడేద స్తుతి గానము
కొనియాడేదని నామము. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. స్తోత్రం. ఆమేన్. చక్కటి పాట పాడి వినిపించిన బ్రదర్ విజయానంద్ గారికి, నెల్లూరు డివిజన్ విజయానంద్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. చక్కటి పాట పాడద సుఖిగానం అంటూ కొనియాడారు పాట ద్వారానే. ధన్యవాదాలు సార్. అలాగనే ఇప్పుడు ప్రత్యేకమైన ముఖ్యమైన అంశంలోకి వచ్చామండి. మెసేజ్ షేరింగ్ బై బ్రదర్ అశోక్ గారు, నెల్లూరు డివిజన్. ఈ సమయాన్ని బ్రదర్ అశోక్ గారికి, నెల్లూరు డివిజన్ నుంచి. బ్రదర్ గారు, బ్రదర్ అశోక్ గారు. మేడం నా వాయిస్ వినపడుతుందా మేడం అందరికి? వినపడుతోందండి. మిమ్మల్ని స్టార్ట్ చేద్దాం. ఈ దినానికై ఏర్పాటు చేయబడిన దినానికై వాక్య పరిచయం చేయడానికి ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం సార్. ఈ సమయాన్ని మీకు అప్పచెప్తున్నాము. థ్యాంక్ యూ మేడం. ముందుగా చేరి వచ్చిన ఎల్ఐసి ఎంప్లాయీస్ ప్రేయర్ అండ్ ఫెలోషిప్ సభ్యులందరికీ ప్రభువు నామన ప్రేమవందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి వాక్య భాగాన్ని మనం ఆల్రెడీ చదువుకున్నాం. మరి కొంత సమయం మన ముందు ఉండి ఉంటుండగా చక్కగా మరి ఆ వాక్య వివరణ చేసుకొని పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకు ఎదురు చూసి మరి ఈనాటి వాక్య సందేశాన్ని మనం ముగించుకుందాం. దానికంటే ముందుగా మరి మనం ఆల్రెడీ సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం చదువుకొని ఉన్న వాక్య పఠనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. మరి వాక్యం కంటే ముందుగా ఒక నిమిషం ప్రార్థన చేసుకొని మన యొక్క ధ్యానాంశాన్ని ప్రారంభించుకుందామండి. రైతు అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మహాకృపను బట్టి అయ్యా ప్రభా, ఈ ఉదయకాల సమయంలో మేమందరము ప్రభా మేము చేసినటువంటి ప్రతి పనులలో తోడుగా నీడగా ఆశ్రయముగా ఉండి ఈ దినం అంతట్లో తండ్రి ప్రభా మీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి రాత్రికాల సమయంలో ఎల్ఐసి ఎంప్లాయీస్ ప్రేయర్ అండ్ ఫెలోషిప్ ద్వారా మేమందరం కూడుకొనడానికి అయ్యా ప్రభా చక్కని సహవాసాన్ని ప్రభా మీరు ఏర్పాటు చేశారు. చక్కని సమయాన్ని ప్రభా మీరు మాకు అనుగ్రహించారు. మేము బట్టి నీకే వందనాలు. అయ్యా నీ నామ మహిమార్థమై ప్రభా సేవకుల సదస్సు రాజమండ్రిలో జరిగించారు. అందుని బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాం. మరి విశేషముగా అయ్యా ప్రభా మరి ప్రేయర్ అండ్ ఫెలోషిప్ లో తండ్రి ప్రభా నేను మాట్లాడబోతూ ఉంటుండగా అయ్యా ఎన్నికలైన వాడిని నన్ను తండ్రి ప్రభా బలపరిచి వాక్యం మాట్లాడడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశానికై వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా ప్రభా అల్పుడను ఎన్నికలేని వాడను అయ్యా ప్రభా నోటి మాధ్యం కలిగిన వాడని నన్ను తండ్రి ప్రభా బలపరిచి అయ్యా వాక్యం ద్వారా అయ్యా ప్రభా మా యొక్క జీవితాలు సరిచేయబడడానికి మీరే సహాయాన్ని అనుగ్రహించండి. అయ్యా ప్రభా నీ వాక్యము రెండంచెల వాడిగల ఖడ్గమై ఉంటుండగా సూటిగా తేటగా మా అందరితో మాట్లాడి మహిమ పొందమని మా రక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొందరు ప్రవక్తలు ఉన్నారు. మరి వారందరూ కూడా వారు ఉన్నటువంటి ప్రదేశాల్లో వారు జీవించినటువంటి ఆ యొక్క జీవితాల్లో వారి యొక్క జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకొని నమ్మకముగా యథార్థముగా బ్రతికి వారి యొక్క యాత్రా జీవితాన్ని ముగించారు. మరి వారి వారి కాలాలలో వారి వారి జీవితాల్లో వారి యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకొని మరి వారు ఎంతో కీర్తి ప్రతిష్టలు పొందుకొని ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో వారి యొక్క మాటలు మనకు మేలు కలగాలని బుద్ధి కలగాలని పరిశుద్ధాత్మ దేవుడు కొందరు ప్రవక్తల్ని మరి యొక్క పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు. మరి రాత్రికాల సమయంలో మన ధ్యానాంశం మరి నమ్మకత్వం, ఫెయిత్ఫుల్నెస్. ఈ యొక్క నమ్మకత్వాన్ని మరి పరిశుద్ధ గ్రంథములో కొందరు ప్రవక్తలు కలిగి దేవుని యొక్క సాక్ష్యాన్ని మరి కొంతమంది రాజుల సాక్ష్యాన్ని యాజకుల సాక్ష్యాన్ని పొందుకొని మరి వారి వారి యాత్రా జీవితాన్ని ముగించి మనకు ఒక మాదిరిగా మనకు ఒక పాఠముగా మరి వారు ఉండి ఉన్నారు. మరి అటువంటి ప్రవక్తల గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనకి పరిచయం చేస్తూ అంత మాత్రమే కాదు ఈ యొక్క నమ్మకత్వాన్ని మనం మన జీవితాల్లో ఎలా కనపరచాలి, ఏ ఏ విషయాల్లో కనపరచాలి అని మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడు. మరి ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం.
అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దానికంటే ముందుగా నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనములో మరి మోషే గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. ఎవరంట? ఈ యొక్క మోషే అపనమ్మకమైన వాడు కాదు గాని నమ్మకత్వాన్ని కనుపరిచి మరి ఒక సాక్ష్యాన్ని పొందుకొని ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మరి దేవుని యొక్క మాట చొప్పున, దేవుని యొక్క విధేయత చొప్పున తను ప్రవర్తించి మరి చక్కటి సాక్ష్యాన్ని పొందుకొని ఇక్కడ అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని మరి పరిశుద్ధాత్మ దేవుడే తనకు తానే మరి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ యొక్క విట్నెస్ ఇస్తున్నాడు. ఎవరంట? ఈ యొక్క మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని ఒక సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. మరి అదేవిధంగా మరి మొదటి సమూయేలు 22వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే మరి ఒక వ్యక్తిని పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ మనకు పరిచయం చేస్తా ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయము 14వ వచనం. అహీమెలకు రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్త అయిన నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? చాలు సిస్టర్. సారీ. మరి ఇక్కడ దావీదు గురించి పరిశుద్ధాత్మ దేవుడు పొందుపరిచినటువంటి లేఖన భాగం అహీమెలకు మాట్లాడుతూ ఉన్నాడు. మరి యాజకుడైనటువంటి ఈ యొక్క అహీమెలకు ఇస్తున్నటువంటి సాక్ష్యాన్ని మనం ఆలోచన చేద్దాం. ఏమైనా సాక్ష్యం ఇస్తున్నాడు ఈ యొక్క అహీమెలకు? రాజుతో చెబుతున్నటువంటి మాటలు, ఈ యొక్క మాటలు అహీమెలకు పలుకుతూ ఉన్నాడు. ఒకసారి గమనించండి. అహీమెలకు అంటూ ఉన్నాడు, రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తయై నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నా సేవకులందరిలో ఎవడున్నాడు అని ఈ యొక్క సాక్ష్యాన్ని పొందుకొని ఉన్నాడు. మరి దావీదు నమ్మకస్తుడిగా జీవించి పరిశుద్ధాత్మ ద్వారా ఈ సాయంత్రకాల సమయంలో మనకు పరిచయం చేయబడతా ఉన్నాడు. మరి మోషే నమ్మకస్తుడే, దావీదు కూడా నమ్మకస్తుడే. మరి అదేవిధంగా నెహెమ్యా గ్రంథంలో కూడా మరొక వ్యక్తిని మనం పరిచయం చేసుకుందాం. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనంలో నెహెమ్యా పలుకుతున్న మాటలు చూద్దాం. ఆ సహోదరుడైన హనానీకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారము ఇచ్చితిని. హనన్యా నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. చూసారా, పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతున్నటువంటి మాటలు మరి ఈ యొక్క నెహెమ్యా ద్వారా నెహెమ్యా ఇస్తున్నటువంటి సాక్ష్యాన్ని మనం చూద్దాం. ఇక్కడ నా సహోదరుడైన హనానీకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారాన్ని ఇచ్చానని చెబుతూ మరి హనన్యా గురించి ఒక సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. హనన్యా ఎటువంటి మనుషుడు? హనన్యా నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. చూసారా, మరి నమ్మకత్వం గురించి మరి పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథంలో ఎందరినో పరిచయం చేస్తున్నాడు. మరి మూడవదిగా మనం చూసాం ఈ హనన్యా. మరి మోషే నమ్మకస్తుడే, దావీదు నమ్మకస్తుడే, హనన్యా కూడా నమ్మకస్తుడే. మరి ఒక లేఖన భాగాన్ని చూద్దాం. నెహెమ్యా గ్రంథంలోని 9వ అధ్యాయము 8వ వచనంలో కూడా మరొక వ్యక్తి అక్కడ మనకి కనబడుతూ ఉన్నాడు. నెహెమ్యా 9:8. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి. ఎవరు ఈ నమ్మకమైన మనస్సు కలవాడు? ఆ పై వచనంలోనే ఉంది మనకి. అబ్రహామును ఏర్పరచుకొని కల్దీర ఊరను స్థలము నుండి యువతల వరకు రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టిన వాడు నీవే. అబ్రహాముగా మార్చి మరి పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా దీవించాడో, మరి విశ్వాసులకు తండ్రిగా ఏ విధంగా చేశాడో, మరి యొక్క సంతాన్ని ఇసుక రేణువులంతగా వ్యాప్తి చేశాడని పరిశుద్ధ గ్రంథంలో మనకి కనపడతా ఉంది. మరి ఈ మాటలన్నీ చూసినట్లయితే మరి విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము చేయబడ్డాడు. మరి అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా మరి ఇక్కడ పలుకుతున్నటువంటి మాటను మనం చూసినట్లయితే, మరి పరిశుద్ధాత్మ దేవుని గ్రంథములో పొందుపరుచుకున్నటువంటి మాటను మనం చూసినట్లయితే మరి అతనికి అబ్రహాముగా మార్చి అంత మాత్రమే కాదు, పేరు పెట్టడం మాత్రమే కాదు కానీ అతని యొక్క మనస్సు ఎలా ఉందంట? నమ్మకమైన మనస్సు కలవాడని ఎరిగి మరి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, యెబూసీయులు, గిర్గాషీయులు అను వారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చునట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే.
మరి వాగ్దానము చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు, విడిచిపెట్టేవాడు కాదు. అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని వారి కుటుంబ పక్షాన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని మనందరికీ తెలుసు కదా. మరి ఆ యొక్క సంతాన్ని ఎంత చక్కగా వ్యాప్తి చెందించాడో నేటి విశ్వాసులకు తండ్రిగా అబ్రహామును ఉంచిన దేవుని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ రాత్రికాల సమయంలో నలుగురు వ్యక్తులను చూసాం. చివరిగా 5వ వ్యక్తి గురించి కూడా చూసుకొని మన యొక్క ధ్యానాంశంలోకి ముందుకు వెళ్ళిపోదాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం. మరి యొక్క వ్యక్తిని అక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనం. దానియేలు 6:4. అందుకు ఆ ప్రధానులను, అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. చూసారా ఇక్కడ దానియేలు గురించి పరిశుద్ధాత్మ దేవుడు లిఖించినటువంటి ఈ యొక్క లేఖన భాగంలో ఎలా ఉన్నాడు? దానియేలు ఒక లోపము గాని ఒక తప్పు గాని ఎవరైనా కనుగొనడానికి వీలు లేకుండా మరి దానియేలు తను జీవించినటువంటి జీవిత కాలములో మరి జీవించి చక్కగా నమ్మకస్తుడిగా జీవించి ఎవరూ కూడా తన యొక్క లోపాలను తన యొక్క తప్పులను వేలుపెట్టి గుర్తించే విధముగా జీవించకుండా మరి చక్కగా తన యొక్క జీవితాన్ని దేవుడు ఏదైతే చెప్పాడో ఆ విధంగా చేసి తన యొక్క యాత్రా జీవితాన్ని కూడా దానియేలు ముగించాడు. మరి ఈ రాత్రికాల సమయంలో మనం 5 వ్యక్తుల గురించి విశేషముగా చూసాం. మొట్టమొదటిగా మోషే నమ్మకస్తుడని, తర్వాత దావీదు నమ్మకస్తుడని చూసాం. అదేవిధంగా హనన్యా నమ్మకస్తుడని చూసాం. 4వదిగా అబ్రహాము నమ్మకంగా జీవించిన వాడని చూసాం. మరి ఐదవదిగా దానియేలు గురించి చూసాం. మరి యొక్క 5 జీవితాల గురించి మన యొక్క సాయంత్రకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మరి మనతో మాట్లాడి ఉంటుండగా మరి 5 ఉంది అంటే మరి చాలా మంది ఉన్నారు. ఇంకా యోబు, యేసేపు మరి రకరకాలైనటువంటి వ్యక్తులు ఉన్నారు. కానీ మరి విశేషముగా ఈ యొక్క 5 వ్యక్తులు దేవుని సన్నిధిలో మరి నమ్మకత్వాన్ని కనుపరిచి వారి యొక్క యాత్రా జీవితాన్ని ముగించి మరి మనందరికీ ఒక పాఠముగా ఒక మాదిరిగా ఉన్నారని మనం జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. మరి ఈ యొక్క 5 వ్యక్తుల జీవితాలు మనం చూస్తే మరి ఎంతో చక్కగా వారి యొక్క జీవితాల్లో నమ్మకత్వాన్ని కనుపరిచిన వారని మరి మనం గుర్తింప చేయబడుతూ ఉన్నాం. అయితే ఈ రాత్రికాల సమయంలో ఈ నమ్మకత్వాన్ని కనుపరిచి విశేషముగా మరి వారి యొక్క యాత్రా జీవితాన్ని ముగించినటువంటి వారి ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు కొన్ని ఉన్నాయి. అయితే మరి దేవుని ఆత్మ 5 విశేషమైన వ్యక్తిని పరిచయం చేసి ఉంటుండగా మరి పరిశుద్ధాత్మ ద్వారా మనందరము కూడా అటువంటి నమ్మకత్వాన్ని కనుపరచాలని మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ భూమి మీద బ్రతకడానికి దేవుడు మనకి ఒక కుటుంబాన్ని ఇచ్చాడు కదా. మరి భార్య ఉన్న నీవు నీ యొక్క భర్త పట్ల నమ్మకాన్ని కనుపరుస్తూ ఉన్నావా? మరి భర్తగా ఉన్నటువంటి నీవు నీ యొక్క భార్య పట్ల నమ్మకత్వాన్ని కనపరుస్తూ ఉన్నావా? ఓ చెల్లి, తమ్ముడా, చిన్న బిడ్డలుగా ఉన్నటువంటి నీవు మరి తల్లిదండ్రుల పట్ల నమ్మకత్వాన్ని కనపరుస్తూ ఉన్నావా అనే విషయాన్ని మనం గుర్తించుకుందాం, ఆలోచన చేద్దాం. మరి యొక్క నమ్మకత్వాన్ని కూడా దేవుడు మరి జీవించాలని ఎన్నో అంశాల ద్వారా ఎన్నో విషయాల ద్వారా పరిశుద్ధాత్మ గ్రంథంలో పొందుపరిచి ఉన్నాడు. అందుకే కదా మనం మొట్టమొదటిగా చదువుతున్నాం సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనంలో ఏముంది? అక్కడ నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని ఉంది. మరి ఇటువంటి నమ్మకత్వాన్ని మన జీవితాల ద్వారా మనం కూడా కనుపరచాలని మరి నువ్వున్న స్థలాల్లో, నేనున్న స్థలాల్లో, మనందరం నివసిస్తున్నటువంటి ప్రదేశాల్లో ఆ యొక్క నమ్మకత్వాన్ని నీ జీవితం ద్వారా, నా జీవితం ద్వారా మనందరము కనుపరిచి ఆయనని మహిమపరచాలనేదే ఆయన ఆశ. అందుకొరకే నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కానీ మరి ఇంకా దేని కొరకో నీవు ఈ భూమి మీద ఎన్నో ఆస్తులు అంతస్తులు గడించి మరి మంచి పేరు సంపాదించుకొని ఈ భూలోకాన్ని విడిచిపెట్టి ఒకానొక దినం వెళ్ళిపోవడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొనలేదు. కానీ నువ్వు ఏ ప్రదేశాల్లో, ఏ స్థలాలలో ఏ పనిని చేయడానికి దేవుని ఆత్మ ద్వారా మరి ఏర్పాటు చేయబడ్డావో, ఏ ఉద్యోగం ద్వారా దేవుడు నీకు ఒక అవకాశాన్ని భూమి మీద ఇచ్చాడో దాన్ని చేసుకుంటూ ఆ పనిలో నమ్మకముగా ఉంటూ నీ యొక్క జీవితాన్ని కొనసాగించి ఆయనకు సమర్పించి నీ యొక్క నమ్మకత్వాన్ని నువ్వు పనిచేసే ప్రాంతాల్లో, నీవు జీవిస్తున్న కుటుంబంలో నీ యొక్క నమ్మకత్వాన్ని కనుపరిచి మరి నీ యొక్క యాత్రా జీవితం, నా యొక్క యాత్రా జీవితాన్ని కూడా
ఆయనకి సమర్పించి దాన్ని ముగించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అందుకొరకే నిన్ను నన్ను కూడా ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఈ యొక్క అంశాన్ని మనం జ్ఞాపకం చేద్దాం, ఆలోచన చేద్దాం. ఈ రాత్రికాల సమయంలో మరి నమ్మకత్వం గురించి మనం 5 విశేషమైన వ్యక్తుల ద్వారా మనం తెలుసుకొని ఉన్నాం. ఈ యొక్క నమ్మకత్వాన్ని మనం పనిచేసే ప్రాంతంలో మరి నమ్మకంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి భార్యగా, భర్తగా, బిడ్డలుగా ఉన్నటువంటి నీవు ఈ యొక్క నమ్మకత్వాన్ని కనుపరుస్తూ ఉన్నావా లేదా అనేది ఎవరికి వారిగా ప్రశ్నించుకుందాం, ఎవరికి వారిగా ఆలోచన చేద్దాం. మరి అంత మాత్రమే కాదు, మరి ఆ నమ్మకత్వాన్ని కనపరచకుండా పాపాన్ని నీ యొక్క శరీరంలోనో, నీ యొక్క మనసులోనో, నీ యొక్క ఆలోచనలోనో ఉంచుకుంటే మరి ఎంతో ప్రమాదం అని, అది ఏదో ఒక దినాన బహిర్గతము చేయబడుతూ ఉందని పరిశుద్ధాత్మ దేవుడు ఒక లేఖనాన్ని చక్కగా పరిశుద్ధ గ్రంథంలో లిఖించాడు. అది సామెతల గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనంలో ఏముంది అక్కడ? సామెతల గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనంలో, ఒకడు తన ఒడిలో నిప్పులు అగ్నించుకుని ఎడల వాని వస్త్రములు కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా, తన పొరుగు వారి భార్యను పోగువాడు ఆ ప్రకారమే నాశనము. చాలు సిస్టర్. అయితే ఈ యొక్క పాపాన్ని మనం దాచుకోవాలని, కప్పి పుచ్చాలని ఆలోచన చేసి మన యొక్క హృదయాల్లో, మన యొక్క ఆలోచనలో కొన్నిసార్లు ఆ పాప స్వభావాన్ని మనం కనపరచాలని అనుకుంటున్నాం. కానీ మరి ఆ పాప స్వభావం ద్వారా మరి ఎప్పటికైనా సరే అది బహిర్గతం చేయబడుతుంది. అందుకే కదా నిప్పు వచ్చే ముందు డైరెక్ట్ గా నిప్పు రాదు, ముందు పొగ వస్తుంది, ఆ తర్వాత నిప్పుగా మారి అది అందరికీ కనబడుతూ ఉంది. మరి అదేవిధంగా ఆకాను కూడా మరి తన యొక్క గుడారంలో పాపాన్ని ఉంచుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని బయటకు తీసుకొచ్చాడు. మరి పాపాన్ని నీవెంత దాచుకోవాలన్నా, మరి ఎంత కప్పి పుచ్చాలని చూసినా కానీ అది ఏదో ఒక దినాన, ఏదో ఒక సమయాన్న మరి అందరికీ కూడా బహిర్గతం చేయబడి నీవెంతో మరి మూర్ఖత కలిగిన వాడిగా, ఇబ్బంది పడే దానిగా నువ్వు మార్చబడతావని పరిశుద్ధాత్మ దేవుడు అందుకే ఈ ఉదాహరణ ద్వారా, అందుకే కదా ఒకడు తన ఒడిలో నిప్పులు ఉంచుకుంటే మరి వస్త్రములు కాలకుండానా? మరి మన ఒడిలో నిప్పులు ఉంచుకుంటే వస్త్రములు కాలకుండా ఉంటాయా? మరి నిప్పుల మీద నడిస్తే కాళ్ళు కాలకుండా ఉంటాయా అనే ఒక ఉదాహరణతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు చెప్పాడు ఈ ఉదాహరణ? ఆ సొలొమోను సామెతల ద్వారా అంటే మన యొక్క జీవితాలు కూడా ఆ విధంగా ఉండకుండా, ఆ పాపం అనేటువంటి ఆ ఊబిలో పడిపోకుండా మనల్ని మనం బయటికి వచ్చే విధంగా దేవుని వాక్యము ద్వారా, దేవుని యొక్క ప్రార్థన ద్వారా మరి మనందరం కూడా మార్చబడాలని, మరి నమ్మకత్వాన్ని విశేషముగా కనుపరచాలని పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో 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 వాక్య భాగాల ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మరి అయితే ఆకాను పాపాన్ని గుడారంలో ఉంచుకొని మరి బహిర్గతం చేయబడిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. మరి అంత మాత్రమే కాదు, మరి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని పొందుకున్నటువంటి నీవు నేను మరి రక్షించబడి మరి విశ్వాసము ద్వారా మరి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా బాప్తిస్మం పొందుకున్నటువంటి నీవు నేను మనందరము కూడా మరి ఎన్నో సంవత్సరాలు అవుతూ ఉన్నాయి. క్యాలెండర్ లో డేట్స్ మారిపోతూ ఉన్నాయి, క్యాలెండర్ లో నెలలు మారిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి. కానీ మరి నా నమ్మకత్వం దేవుని పట్ల ఏ విధంగా ఉంది? మరి మనం నమ్మకత్వం ఏ విధంగా కనపరుస్తూ ఉన్నాం? దేవునికి ఇచ్చే కానుక విషయంలో కానీ, దేవునికి ఇచ్చే సొమ్ము విషయంలో కానీ నమ్మకత్వాన్ని కనపరుస్తూ ఉన్నామా? మరి స్థానిక సంఘంలో కొందరు పెద్దలుగా ఏర్పాటు చేయబడి ఉంటారు. మరి పెద్దలుగా ఏర్పాటు చేయబడినటువంటి వారు వారి యొక్క నమ్మకత్వాన్ని కనుపరిచి వారి జీవితం ద్వారా మరింత మందికి మాదిరిగా ఉంటూ ఉన్నారా? ఎవరికి ఇచ్చినటువంటి బాధ్యతను వారు నెరవేరుస్తూ ఉన్నారా నమ్మకంగా అని మనం చూసినట్లయితే, మరి చాలా మంది కూడా నమ్మకత్వాన్ని నిలబెట్టుకొనకుండా దాన్ని విడిచిపెట్టి కొట్టుకొని పోయేవారిగా ఉన్నారు. మరి పెద్దలైన వారు కానీ, మరి విశ్వాసులైన వారు కానీ మరి నమ్మకత్వం లేకుండా ఎంతో మంది జారిపోయినట్లుగా, దేవుని విడిచిపోయినట్లుగా మనకు ఎంతో మంది కనపడుతూ ఉంటారు. కానీ దేవుడు ఆ విధంగా ఉండడానికి పిలుచుకొనలేదు. కానీ నమ్మకత్వాన్ని కనుపరిచి మరి చక్కగా ఒక మాదిరిగా జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను మనందరం ఏర్పాటు చేస్తున్నాడు. దేవునికి చేసేటువంటి పరిచర్యలో ఎటువంటి నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాం? మరి దేవుని మందిరానికి వెళుతున్నాం, మంచిదే, ఆరాధిస్తూ ఉన్నాం, మంచిదే. మరి ఎటువంటి నమ్మకత్వాన్ని కలిగి మనం ఆ యొక్క పరిచర్యలో పాలు పంపులు పొందుతూ ఉన్నాం? మరి ఎవరికి అందుబాటులో ఉన్న సంఘాలకి వారు వెళుతూ ఉన్నాం? మరి ఎటువంటి పరిచర్యలో మనం పాలు పంపులు పొందుతూ ఉన్నాం? మరి నమ్మకమైన పరిచారకుడుగా, నమ్మకమైన పరిచారకురాలుగా నీవు ఉన్నావా లేదా అనేది ఆలోచన చేద్దాం. మరి మంచి ఉద్యోగాలు దేవుడు మనకి ఇచ్చాడు. కానీ మరి అందరూ ఉద్యోగాలన్నింటినీ కూడా ఆ పక్కన పెట్టి దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించే సమయంలో అందరూ కూడా ఆరాధించేటువంటి విశ్వాసులే, దేవుని యొక్క బిడ్డలే. మరి ఎటువంటి తారతమ్యాలు లేకుండా అందరూ కలిసి కుటుంబాలుగా వెళ్ళి నమ్మకముగా దేవుని ఆరాధిస్తే ఆయన ఎంతో సంతోషపడేవాడిగా ఉన్నాడు, ఎంతో
ఆనందపడేవాడిగా ఉన్నాడు. వ్యక్తిగతంగా భార్య వస్తే భర్త రాదు, భర్త రాడు, భర్త వస్తే భార్య రాదు, భర్త భార్య వస్తే బిడ్డలు రారు. ఇలా లేకుండా మన కుటుంబాలుగా వెళ్ళి మరి దేవుని సన్నిధిలో నమ్మకముగా దేవుని ఆరాధిస్తే మరి ఎంతో మన కుటుంబాలు కూడా దీవించబడతా ఉంటాయి. అందుకే దీవెనలు మెండుగా కలుగును. మరి ఎందుకు మన జీవితాల్లో ఇంకా మరి ఆ యొక్క దీవెనలు కలగటం లేదు? కొన్ని దీవెనలు మాత్రమే కలుగుతూ ఉన్నాయి. మరి నిండైన దీవెనలు మన జీవితాల్లో కలగటం లేదు అంటే నా మూర్ఖత వలన, నా పశ్చాత్తాపం వల్ల, నా గాయాలు, దేవునికి మనం ఇబ్బంది పెట్టే పరిస్థితుల వలన, దేవుని అవమానపరిచే పరిస్థితుల వల్ల ఇంకా మనం దీవించబడకుండా నా మూర్ఖత వలన ఆయనకి ఎన్నో దెబ్బలు, ఎన్నో గాయాలు చేయబడ్డాయి, చేస్తూ ఉన్నాం. కానీ ఇంకా మరి నమ్మకత్వం ద్వారా మన యొక్క జీవితాలు మార్చుకొని ఆయనకు మరింతగా సహవాసం చేసేవారికి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి రక్షించబడ్డాం, విశ్వాసులుగా చేయబడ్డాం, బాప్తీసం పొందుకొని మరి కొందరు ఆరాధిస్తూ ఉన్నాం. మరి నిజముగా బాప్తీసం పొందుకున్న వారు మాత్రమే ఆయనకు బిడ్డలుగా చేయబడతారని పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో లేఖనాల ద్వారా చెప్తూ ఉన్నాడు. మరి ఆయన సంఘంలో చేర్చబడాలంటే నిజంగా సంఘానికి వస్తేనో ప్రార్థనకు వెళితేనే కాదు, కానీ మారు మనసు, పాప క్షమాపణ పొందుకొని ఆయన బిడ్డగా చేయబడినాక మాత్రమే మరి నీవు ఎత్తబడే గుంపులో ఉంటావని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి రక్షించబడిన విశ్వాసులుగా ఉన్న నీవు, నేను, మనందరం కూడా ఏ విషయాల్లో నమ్మకత్వాన్ని కనుపరచాలో మరి రాత్రికాల సమయంలో 3 అంశాలు చూసుకొని మన యొక్క ధ్యానాన్ని ముగించుకుందాం. మొట్టమొదటిగా మరి ఆదికాండ గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం చదవండి సిస్టర్. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం. ఆ చిన్నవారి మీద చేయి వేయకము, అతనినేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువల్ల నాకు కనబడుచున్నదని. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో తగులుకొని ఉన్న. సిస్టర్ చాలండి. ఇక్కడ ఆదికాండ గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూసినట్లయితే, అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతనినేమీ చేయకము. ఏంటి ఇదంతా? మనకి చాలా బాగా సుపరిచితమైనటువంటి లేఖన భాగమే ఇది. అబ్రహాము గురించి, తన కుమారుడైనటువంటి ఇస్సాకు గురించి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినటువంటి నిబంధన. ఏం చెప్పాడు అబ్రహాముకి? నీ యొక్క కుమారుణ్ణి తీసుకొని మరి దహన బలికి కట్టెలని, నిప్పును, వీటన్నిటిని ఏర్పాటు చేసుకొని మరి గాడిదను తీసుకొని మరి గాడికు గంత కట్టి తన యొక్క కుమారుణ్ణి, నిప్పుని, మరి కట్టెలను తీసుకొని మరి ఆ కొండ ప్రాంతానికి వెళ్ళి అక్కడ దహన బలిగా తన యొక్క కుమారుణ్ణి అప్పగించమని పరిశుద్ధాత్మ దేవుడే స్వయాన తనకు తానే అబ్రహాముని అడిగాడు. మరి దాన్ని నెరవేర్చడానికి మరి అబ్రహాము సిద్ధపడి తన యొక్క కుమారుణ్ణి, మరి యొక్క గాడిదను గంత కట్టి మరి కట్టె, నిప్పులు వీటన్నిటిని తీసుకొని మరి ఆ కొండ ప్రాంతానికి వెళ్ళి ఆ కొండ మీద దహన బలిగా తన యొక్క కుమారుణ్ణి అప్పగించడానికి సిద్ధపడ్డాడు. మరి దానికంటే ముందుగా అబ్రహాముకి ఏ విధంగా మరి తన యొక్క కుమారుడు కలిగాడని మనం చూస్తే మరి మనందరికీ బాగా తెలుసు. ఎలా పుట్టాడు అబ్రహాముకి ఇస్సాకు? మరి ఏ సంవత్సర ప్రాయంలో? 100 ఏళ్ల ప్రాయంలో అబ్రహాము శారాకు మరి కుమారుడుగా ఇస్సాకు ఏర్పాటు చేయబడ్డాడు. మరి ఆ యొక్క అంశాలు మనం చూస్తే చాలా విశేషముగా మరి దేవుని శక్తిని మరి పొందుకొని దేవుడు ఏదైతే చెప్పాడో అదే అబ్రహాము జరిగించాడు, ఏదైతే చెప్పలేదో అది జరిగించలేదు. దానిలో భాగంగానే మరి తన యొక్క కుమారుణ్ణి, లేక పుట్టిన కుమారుణ్ణి, 100 ఏళ్ల ప్రాయంలో పుట్టినటువంటి కుమారుని, లేదా ఆ యొక్క శారమ్మకు మరి స్త్రీ ధర్మం ఉడిగిపోయిన తర్వాత పుట్టిన కుమారుణ్ణి, లేక పుట్టినటువంటి ముద్దు కుమారుని కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి సమర్పించడానికి ఏ మాత్రం సందేహించకుండా చిత్తము ప్రభువా, చిత్తగించుము ప్రభువా అని పలికి మరి దేవునికి తనకి లేక పుట్టినటువంటి కుమారుని ఇవ్వడానికి కూడా వారు ఏ మాత్రం వెనుకంజ వేయకుండా మరి ఆ దహన బలికి అర్పించడానికి ఆ కొండ మీదకి తీసుకువెళ్ళి కట్టెలు, నిప్పు అన్నిటిని కూడా సిద్ధం చేసుకొని ఆ కట్టెల మీద అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును పండుకొని పెట్టినప్పుడు పలుకుతున్నటువంటి మాటలు మనం చదువుకున్నాం. ఏమంటున్నాడు అక్కడ? ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, మరి అతనినేమీ చేయకము అని స్వయాన యెహోవా దేవుడే పలుకుతున్నటువంటి మాటలు ఇవన్నీ.
మరి నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకీయ వెనుకు తీయలేదు కనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచు ఉన్నది అనేను. చూసారా? మరి ఈ దృష్టాంతం అంతా చదివినట్లయితే దీని ద్వారా మనకేం కనబడుతుందంటే ఆరాధనలో నమ్మకత్వాన్ని కనుపరిచినటువంటి అబ్రహాము కనబడుతున్నాడు. ఆరాధనలో నమ్మకత్వం. మరి దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని జరిగించినటువంటి అబ్రహామును మనం చూసాం. మరి క్రొత్త నిబంధన కాలంలో నివసిస్తున్నటువంటి నీవు నేను మనందరికీ ఏం చెప్పాడు? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనని మరి యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి దానికంటే ముందుగా మరి నా జీవితాన్ని ఎలా ఉండాలో, మరి ఎలా ఆయన ఆరాధించాలో ఎన్నో లేఖనాల ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆ యోహాను సువార్తలోనే 4:24లో దేవుడు ఆత్మని చెప్తున్నాడు. ఆయన ఆరాధించి నీవు నేను మనందరం కూడా ఎలా ఆరాధించాలంట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. నిజమైన ఆరాధన ఆయనకి అర్పించాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. దేవుడు ఏదైతే చెప్పాడో అది అబ్రహాము జరిగించాడు. అందుకనే విశ్వాసులకు తండ్రిగా చేయబడ్డాడు. నమ్మకత్వాన్ని కనుపరిచి ఆరాధనలో ఒక ప్రాముఖ్యమైనటువంటి నమ్మకత్వాన్ని కనుపరిచి దేవుడు దీవెనలో పొందుకున్న అబ్రహాముగా మార్చబడ్డాడు. మరి నీవు నేను కూడా మనందరం మరింతగా దీవించబడాలంటే మనం కూడా ఆరాధనలో నమ్మకత్వాన్ని కనపరచాలి. దేవుడు ఏం చెప్పాడు? కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఉంటుంది కదా. మరి ఆరాధన వర్తమానాలు అందించేవారు కంపల్సరీ దీన్ని చెప్తూ ఉంటారు. ఏమని? కాబట్టి తన్ను తాను పరీక్షించుకొని అని ఆ పాత్రలోనిది త్రాగి దానిలో చెయ్యి వేయవలనని మనకు ఉంటుంది కదా. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మరి ఆ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మరి ఎన్నో అంశాలు పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఆయన బల్లలో ఆ ప్రాముఖ్యమైనటువంటి ఆ విశేషమైనటువంటి చాలా ముఖ్యమైనటువంటి బల్లలో ఏ విధంగా చేయి వేయాలో మరి ఆ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతటిలో కూడా దేవుడు తను అప్పగింపబడే రాత్రి ఒక పాత్రను ఎత్తుకొని దాన్ని వెరచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మరి వారికి ఇచ్చినట్లుగా మరి ఏ విధంగా తీసుకోవాలో, వారు ఏ విధంగా పరీక్ష చేసుకొని దానిలో చెయ్యి వేయాలో చక్కగా అక్కడ రచించాడు. ఏమంటున్నాడు ఒక మాట చూద్దాం. అక్కడ 11వ అధ్యాయంలో కాబట్టి 11:28 కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. చాలండి. ఏం చేయాలి? మనం పరీక్ష చేసుకోవాలి. ఆయన బల్లలో, ఆయన రొట్టె రసపాత్రలో పాలు పంపులు పొందుతున్నటువంటి నీవు నేను మనందరం కూడా పరీక్ష చేసుకోవాలి. మరి వారపకాల దినాల్లో మనం పనిచేసే ప్రాంతాల్లో, మనం నివసించే నివాసాల్లో మరి చూపుల ద్వారా, తలంపుల ద్వారా, ప్రవర్తన ద్వారా ఎంతో దేవుని నామానికి ఏమైనా అవమానం కలుగు చేశామేమో, ఆయన ఆయాస పరిచే విధంగా మనం జీవించామేమో అని పరీక్ష చేసుకొని సిద్ధపడి శనివార దినం రాత్రికాల సమయంలోని సిద్ధపాటు కలిగి ఆదివార దినాన పెందలకడని లేచి సిద్ధపరిచినటువంటి హృదయంలో మనం సిద్ధపరిచినటువంటి స్థుతులతో, కృతజ్ఞతాస్తులతో ఆయన సన్నిధానానికి వెళ్ళి కుటుంబముగా దేవుని ఆరాధిస్తే ఆయన ఎంతో 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 సంతోషపడేవాడిగా ఉన్నాడు. మరి ఇదే కదా దేవుడు కోరుతూ ఉంది. నిజమైన ఆరాధన దేవుడు కోరుతున్నాడు కదా. అయితే ఆ కింద అంటున్నాడమ్మా 30వ వచనంలో, ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులుగా ఉన్నారు. మరి కొందరు అంటూ ఉన్నారు, బ్రదర్ మీరు చక్కగా ప్రార్థనకు వెళ్తారు, మంచి మంచి వాక్యాలు వింటూ ఉన్నారు కదా, మీకెందుకు బ్రదర్ బలహీనతలు, మీకెందుకు అనారోగ్యాలు? సిస్టర్ మీరు చక్కగా ప్రార్థన చేస్తారు కదా, మీ కుటుంబం అంతా రక్షింపబడింది కదా, మరి మీకెందుకు సిస్టర్ ఈ యొక్క బాధలు, మీకెందుకు వచ్చే సిస్టర్ అని అంటే, మరి నా బలహీనతల వల్లనే కొన్నిసార్లు మనకి గాయములు, దెబ్బలు, అవమానాలు కలుగుతూ ఉంటాయి. మరి అందుకే కదా పరీక్ష చేసుకోకుండా ఆయన బల్లలో చేయి వేస్తే ఏమంటున్నాడు అక్కడ? ఇందువలనే మీలో అనేకులు బలహీనులుగా రోగులుగా ఉన్నారు. చాలా మంది నిద్రించుచూ ఉన్నారు. మరి బలహీనులుగా, రోగులుగా శరీరం ద్వారా మనకి వయసు గడిచే కొద్దీ ఆ యొక్క ఇబ్బందులు అవుతాయి. కానీ మరి ఆ నిద్ర శాశ్వతమైన నిద్రలోకి మనం వెళ్ళిపోయే విధంగా మనకి కట్టగలడు. ఎలా? ఆయనకి అపనమ్మకముతో సరిగ్గా ఆయన ఆరాధించకపోతే ఆయన కూడా మనకి బలహీనతలు,
రోగము కలుగు చేసేవాడిగా ఉన్నాడు అని, అందుకనే మన యొక్క జీవితాలు రోగులుగా, బలహీనులుగా, మరి శాశ్వతంగా నిద్రలోకి వెళ్ళిపోయే వారిగా ఉన్నాయని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆరాధనలో నమ్మకత్వాన్ని కనుపరిచినటువంటి అబ్రహాము ద్వారా దేవుడు ఏదైతే చెప్పాడో అదే చేశాడు. మరి మనం కూడా క్రొత్త నిబంధన కాలంలో నివసిస్తున్న నీవు నేను మనందరం కూడా తన్ను తాను పరీక్ష చేసుకొని ఆ బల్లలోది చేయి వేయాలని చెప్తున్నాడు. కాబట్టి మరి విశ్వాసికి పరీక్ష చాలా అవసరం, పరిశీలన చాలా అవసరం. మరి వారకాల దినాల్లో మనం ఎలా ఉన్నామో, ఎలా జీవించామో పరిశీలన చేసుకొని ఆయన బల్లలో చేయి వేసేవారిగా, ఆయన ఆరాధించేవారిగా మనం మార్చబడదాం. మరి రెండవదిగా చూసినట్లయితే అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనంలో మరి విశేషంగా దేనిలో మనం నమ్మకత్వాన్ని కనపరచాలో పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అపోస్తల కార్యములు 12:5. పేతురు చెరసాలలో ఉంచబడిన సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. చాలా ఇష్టం. మరి 12వ అధ్యాయం మనకి బాగా సుపరిచితమైనటువంటి అధ్యాయము. ఇక్కడ ఏంటి, పేతురు చెరసాలలో వేయబడ్డాడు. మరి మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటిలో వారందరూ కూడి అక్కడ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. చిన్న లేదు, పెద్ద లేదు, యవనస్తులు లేదు, వృద్ధులు లేదు, అందరూ కలిసి సంఘం అంతా అక్కడ అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారందరి ప్రార్థనలో విశ్వాసం లేదు, కానీ ఒక చిన్న బిడ్డ రోదే అనే ఒక చిన్న పాప హృదయంలో దేవుడు స్థిరపరిచినంత విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం ద్వారానే పేతురు వచ్చాడని చెప్తే ఎవ్వరూ నమ్మలేదు. అవి మనం చూసినట్లయితే మరి ఆ అమ్మాయిని ఒక పిచ్చమ్మాయి లాగా, నమ్మకం లేకుండా మరి వారు భావించినట్లుగా, మరి మరలా అతను తలుపు కొట్టి ఆ తలుపు దగ్గర నిలబడినప్పుడు మరి చాలా సమయం ఆ పాప చెప్తూ ఉండగా మరి పేతురు మాట్లాడిన మాటలను బట్టి మరి వారు తలుపు తీసి చూస్తే అక్కడ పేతురు ఉన్నాడు. మరి చూసారా, మరి అందరూ ప్రార్థన చేస్తున్నారు, కానీ సంఘం అత్యాసక్తిగా ప్రార్థన చేస్తుంది, కానీ అక్కడ అందరిలో విశ్వాసం లేదు. మరి ప్రార్థనలో నమ్మకత్వం లేదు. అక్కడ ఒక చిన్న పాప, రోదే అనే పాపలో మాత్రమే విశ్వాసం ఉంది. మరి ఆ పాప చెప్తేనే వారందరికీ తెలిసింది పేతురు వచ్చాడని. ఫస్ట్ నమ్మలేదు, తర్వాత నమ్మారు. మరి ప్రార్థనకటువంటి శక్తి కూడా ఎంతో బలమైనదని, ప్రార్థన ద్వారానే మన యొక్క జీవితాలు కూడా జయ జీవితాలుగా మరి ఘనంగా మార్చబడతాయని పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క సంఘటనని మన యొక్క వినికిడిలో ఉంచాడు. మరి చూసాం, ఆ యొక్క రోదే అనే ఒక సహోదరి ద్వారా మరి ప్రార్థన శక్తి బలం పొందుకున్నదిగా, మరి ఆ విశ్వాసాన్ని కనుపరిచినదిగా మనం చూస్తాం. మరి మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు ప్రార్థనలో నమ్మకత్వం లేకుండా మన కుటుంబ ప్రార్థనలు చేస్తాం, ప్రార్థనలు చేయించుకుంటాం, కానీ అది జరగబోతుంది అని ఒక నమ్మకాన్ని మనలో కలిగి ఉండం. ఏదో ప్రార్థన చేయించుకోవాలి కదా, ప్రార్థన చేయాలి కదా అని చేసేవారు చేస్తారు, కానీ ప్రార్థన చేయించుకోవాలి కదా అని చేయించుకునే వాళ్ళు చేయించుకుంటారు, కానీ మరి విశ్వాసంతో బలముగా నమ్మకత్వం కలిగి ఇది నా జీవితంలో, నా కుటుంబంలో బడబోతుంది అనే ఒక ఆలోచన కలిగి అది ప్రార్థన చేసేవారిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. మరి ఆ యొక్క ప్రార్థనలోనే నమ్మకత్వం లేకుండా నాకు సహాయం చేయి అని మరి లూకాసు వార్త, మార్కు సువార్త 9వ అధ్యాయం 24వ వచనంలో అక్కడ ఒక దృష్టాంతాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి పొందుపరిచి ఉన్నాడు. మార్కు సువార్త 9:24లో అక్కడ జరిగినటువంటి సంఘటన మనం చూస్తే చదవండి. మార్కు 9:24 నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. ఎస్ సిస్టర్, ఈ సంఘటన మీరు తర్వాత చూడండి ఖాళీగా ఉన్నప్పుడు. ఈ మార్కు సువార్త 9వ అధ్యాయంలో మరి 14 నుండి ఆ 29 వరకు జరిగినటువంటి సంఘటన మరి మనం చూసినట్లయితే అక్కడ జన్మతః పుట్టినప్పటి నుంచే ఒక దయ్యములు పట్టినటువంటి ఒక చిన్న బిడ్డని మరి ఎంతో మంది శిష్యులు బాగు చేయాలని ఆశ కలిగి వారు ప్రార్థన చేశారు. మరి ఎన్నోసార్లు వారి యొక్క తండ్రి వారి ఎదుగు తీసుకువెళ్ళి వారిని బాగు చేయమని అడిగాడు, కానీ వారి వల్ల కాలేదు. అయితే మరి ఆ ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువు వారు వస్తున్నాడని ఆ తండ్రి తెలుసుకొని మరి యొక్క ప్రాంతాన్ని సందర్శించినప్పుడు మరి యొక్క చిన్న బిడ్డ ఆ యేసుక్రీస్తు ప్రభువు మరి మోగవైన చెవిటి దయ్యమా నువ్వు వదిలి వెళ్ళిపో అని మరి పరిశుద్ధాత్మ దేవుడు
ఆ యొక్క శక్తి ద్వారా, తండ్రి శక్తి ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి మాటలు చూస్తే అక్కడ మరి ఈ యొక్క సంఘటన ద్వారా బాగు చేయాలని, ఆ యొక్క బిడ్డ మారు మనసు పొంది ఆ మంచి బిడ్డగా మార్చబడాలని, మరి దెయ్యము వదిలి వెళ్ళిపోవాలని ఆ యొక్క తండ్రి ఆశ కలిగి ఆ ప్రాంతానికి తీసుకురాబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువు మరి యొక్క పలికిన మాటలు చూస్తే ఏమన్నాడు అక్కడ? యేసు చూచి, మోగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ యొక్క అపవిత్రాత్మను గద్దించను. అపవిత్రాత్మను గద్దించాడు. ఈ యొక్క గద్దింపుకు ముందుగా ఆ యొక్క తండ్రి పలుకుతున్నటువంటి మాటలు చూస్తే ఏమని అంటున్నాడు 23లో? అసలు ఎప్పటి నుంచి ఈ బాబుకి ఈ యొక్క జబ్బు ఉంది, లేదా ఈ యొక్క దెయ్యం ఎప్పటి నుంచి ఉందంటే చిన్నతనం నుండేనయ్యా అని చెప్పాడు అక్కడ. ఆ చెప్పిన తర్వాత మరి నమ్ముట నీ ఏమైనా వలన అయితే నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయని యేసుక్రీస్తు ప్రభుని తండ్రి అడిగాడు. ఏమైనా నీ వలన చేతనైతే ఈ యొక్క సహాయం చేయయ్యా అని యేసుక్రీస్తు ప్రభుని ఈ యొక్క చిన్న బిడ్డ యొక్క తండ్రి అడిగాడు. అడిగిన తర్వాత మరి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని యేసుక్రీస్తు ప్రభువు పలికాడు. ఆ పలికిన వెంటనే అక్కడ వెంటనే అని ఉందా, ఏమన్నా కొంచెం తడవు చేసుకొని ఆలోచించుకొని అని ఉందా? వెంటనే నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే అని యేసుక్రీస్తు ప్రభు చెబితే వెంటనే ఆ చిన్నవాని తండ్రి ఏమన్నాడు? నమ్ముచున్నాను, కాకపోతే నాలో ఒక అపనమ్మకం ఉంది. ఈ యొక్క అపనమ్మకం ఉండకుండా నాకు సహాయము చేయయ్యా అని ఎదురుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువుని వేడుకున్నాడు. నీవు నేను మనందరం కూడా మనకి ఏదైనా శోధన వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మనం కూడా అపనమ్మకం ఉండకుండా సహాయము చేయయ్యా అని ఈ చిన్నవాని తండ్రి ఏ విధంగా క్రీస్తు ప్రభుని అడిగాడో మనం కూడా ఆ విధంగా అడిగి అపనమ్మకము లేకుండా మంచిగా దేవునికి ప్రార్థన చేసుకొని, ప్రార్థనకే ఉన్నటువంటి శక్తి, చెరసాల పునాదులు కూడా కదిలింపబడ్డాయి కదా. మరి పేతురు ఆ చెరసాలలో వేయబడినప్పుడు సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి చెరసాల పునాదులు ఆ బంధకాలన్నిటినీ ఊడకొట్టి మరి చెరసాల నాయకుడు కూడా రక్షణ పొందే విధంగా, మారు మనసు పొందే విధంగా, మరి మార్కును మారుపేరు అయిన యోహాను తల్లి అయిన మరియ ఇంటికి పేతురు చెరసాల నుండి తీసుకురాబడ్డాడు కదా. మరి ఎంత శక్తి కలిగినటువంటి ప్రార్థన చేశారో వారు అత్యాసక్తితో. కాకపోతే వారిలో కూడా ఒక నమ్మకం లేదు, కానీ ఆ నమ్మకాన్ని ప్రభువు ఆ బిడ్డలో కలుగు చేశాడు. కాబట్టి మరి విశ్వాసంతో వారు చేసిన ప్రార్థన ద్వారా పేతురు చెరసాల నుండి తీసుకురాబడ్డాడు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలోనే ఉంటుంది కదా, వారు ప్రార్థన చేయగానే వారు కూర్చున్న చోటు కంపించెను అని. మరి ఎన్నో ఉదాహరణలు ఈ యొక్క ప్రార్థనకు నుండి శక్తి ద్వారా మరి మనతో పరిచయం చేయబడతా ఉన్నాయి. ఈ యొక్క వాక్యాలన్నీ విన్న తర్వాత కూడా ఇంకా మనం అపనమ్మకంగా ప్రార్థన చేస్తే దేవుడు దాన్ని ఒప్పుకునేవాడిగా లేడు. మరి నీ నా జీవితాల్లో ఆ దీవెనలు సమృద్ధిగా కురిపించేవాడిగా లేడు. కానీ ప్రార్థనకు నుండి శక్తిని తెలుసుకొని ఆ శక్తి కలిగినటువంటి ప్రార్థన ద్వారా మన యొక్క జీవితాలు మార్చుకొని నమ్మకత్వం కలిగి ప్రార్థన చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చివరిగా దేనిలో మనం మరలా నమ్మకత్వాన్ని కనుపరచాలో మూడవదిగా చూసి మనం మన యొక్క లేఖన ధ్యానాంశాన్ని ముగించుకుందామండి. కీర్తనల గ్రంథం 101వ అధ్యాయం 6వ వచనం. నా యొద్ద నివసించినట్లు దేశము నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు అంటున్నాడు. మరి నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుచు ఉన్నాను. మరి ఈ యొక్క సర్వలోకంలో ఉన్నటువంటి దేశాల్లో ఈ యొక్క ప్రపంచంలో మరి నమ్మకంగా ఎవరు జీవిస్తారా అని పరిశుద్ధాత్మ దేవుడు ఆకాశంలో నుండి మరి కనిపెట్టేవాడిగా ఉన్నాడని, మరి నీవు నేను కూడా నమ్మకత్వాన్ని కలిగి మరి ఆయనకి పరిచర్య చేసేవారిగా ఉండాలని, మరి నిర్దోష మార్గమందు మనం నివసించినట్లయితే మనం కూడా పరిచారకులుగా మరి మార్చబడతామని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మరి మనం కూడా ఈ యొక్క నమ్మకత్వాన్ని మూడవదిగా పరిచర్యలో కనుపరచాలి. నీకు పాటలు పాడే పరిచర్యను దేవుడు అప్పగించాడా? సంఘంలో కానీ ఈ యొక్క ఫెలోషిప్ లో కానీ చక్కగా నీ యొక్క స్వరాన్ని దేవుని కొరకై వినియోగించి మరి దేవుని మహింపరచాలి. ప్రకటించే వరాన్ని ఇచ్చాడా దేవుడు నీకు? ఆ యొక్క ప్రకటన ద్వారా దేవుని లేఖాన్ని ప్రకటించడం ద్వారా మరి పరిచర్యలో పాలు పంపులు పొందాలి.
మరి ఇన్స్ట్రుమెంట్స్ వాయించే పరిచర్ని దేవుడు నీకు ఇచ్చాడా? ఆ యొక్క పనిని దాని ద్వారా మరి చక్కగా వాయించి ఆ మధుర గీతాలతో ఆలపించి వాటిని ఇన్స్ట్రుమెంట్స్ తో వాయించి చక్కగా దేవుణ్ణి ఆరాధించే దానిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటుండగా మరి ఆ యొక్క పరిచర్యలో నమ్మకత్వాన్ని కనుపరచాలి. ఏ ఏ పనిని మీకు అప్పగించాడో దానిని చక్కగా జరిగించాలి. అది సంఘంలో గాని కుటుంబంలో గాని. మరి మనం కూడా ఈ యొక్క ఎల్ఐసిలో ఉద్యోగం చేయడానికి డిఫరెంట్ క్యాడర్స్ లో దేవుడు మనల్ని ఉంచాడు. మరి నమ్మకంగా మన పైన ఉన్నటువంటి అధికారులకు లోబడి లేదా సెంట్రల్ ఆఫీస్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కి లోబడి నమ్మకంగా దాన్ని ఫుల్ఫిల్ చేసే విధంగా మరి మనం నమ్మకంగా జీవిస్తూ ఉన్నామా? మరి ఒక పనిని చెప్తే మన పై అధికారి ఏదైనా మిస్టేక్ జరిగితే ఆ మిస్టేక్స్ ని కప్పిపుచ్చుకుంటూ ఎదుటి వారి మీద యొక్క నెపాన్ని వేస్తూ ఉన్నామా అనేది ఎవరికి వారికి ప్రశ్న చేసుకుందాం. మరి మనం జీవించడానికి ఒక పనిని దేవుడు మనకు అప్పగించాడు. డిఫరెంట్ క్యాడర్స్ లో మనల్ని ఉంచాడు. మరి మనమైతే ఏ పనిని ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా నమ్మకంగా జరిగించి ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకునే వారిగా, మరి అదేవిధంగా సెంట్రల్ ఆఫ్ ఇచ్చేటువంటి కాల్స్ కూడా మనం చక్కగా వాటిలో పాలు పంపులు పొంది మనకు చేతనైనంతగా వాటిలో మనం పాలు పంపులు పొంది చక్కగా వాటిని కూడా మరి ఆచరించి మరి ఎదుటి వారి మీద నెపాన వేయకుండా మరి ఏదైనా ఇబ్బంది కలిగితే ఆ ఇబ్బందులకు కూడా మరి మనం ప్రార్థన చేసుకొని ఎటువంటి ఫ్రాడ్స్ లో ఇన్వాల్వ్ అవ్వకుండా చక్కగా మరి దేవుడిచ్చినటువంటి పనిని, దేవుడిచ్చేటువంటి శరీరాన్ని, దేవుడిచ్చినటువంటి మనస్సుని, దేవుడిచ్చినటువంటి ఉద్యోగాన్ని ఆయన కొరకే వినియోగించి మరి మరిన్ని మేలులు పొందుకునే వారిగా ఉండాలని ఈ రాత్రికాల సమయంలో మనతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మరి 5 వ్యక్తులను చూసాం. ఈ యొక్క 5 వ్యక్తుల ద్వారా నమ్మకత్వాన్ని కనుపరిచారని, మనము ఏ ఏ విషయాల్లో నమ్మకత్వాన్ని కలిగి ఉండాలని మరి మనం చూసాం. మొట్టమొదటిగా ఆరాధనలో నమ్మకత్వాన్ని కనుపరిచినటువంటి అబ్రహాము. రెండవదిగా ప్రార్థనలో నమ్మకత్వం మనం కలిగి ఉండాలి. ఆ చిన్నదైనటువంటి రోజే విశ్వాసము ద్వారా మనకి ప్రార్థనకు శక్తి మనకి తెలియబడింది. మరి అంత మాత్రమే కాదు, మరి మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు కదా. మరి ఆ విధంగా ఆ ప్రార్థన ద్వారా మన యొక్క నమ్మకత్వాన్ని మనం కనుపరుద్దాం. మూడవదిగా పరిచర్యలో నమ్మకత్వం కలిగి ఉంటే మరి ఈ యొక్క మూడిటి ద్వారా ఈ యొక్క దేవుడు రాబోయేటువంటి దినాల్లో, అవి అంత్యకాల దినాల్లో, రెండవ రాకడ సమీపించే దినాల్లో మనం ఉన్నాం కాబట్టి ఈ మూడిటి విషయాల్లో ప్రాముఖ్యంగా విశేషముగా నమ్మకత్వాన్ని కనుపరిచి నా యాత్ర జీవితాన్ని కూడా ముగించాలని ప్రభు ఆశపడుతున్నాడు. చివరిగా ఈ మూడిటిని మనం కలిగి ఉంటే, ఆ నమ్మకంగా మనం జీవిస్తే దేవుడు మనకి ఎటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడో దాన్ని చదువుకొని మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదవండి సిస్టర్. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినముల శ్రమ కలుగు, మరణం వరకు నమ్మకముగా ఉండుము. అపవాది చెరలో వేయబోతూ ఉన్నాడు. మరి 10 దినములు శ్రమ కలుగును, మరి మరణము వరకు నమ్మకముగా ఉండుము. ఏమి ఇవ్వబోతున్నాడు అంటే, నమ్మకంగా ఉంటే దేవుడు నేను నీకు జీవ కిరీటం ఇవ్వబోతూ ఉన్నాను, జీవ కిరీటం ఇచ్చేదను. ప్రొవైడెడ్ నీవు నేను మనందరం నమ్మకంగా ఉండాలి. మరి నమ్మకంగా ఉండడానికి మనం ప్రార్థన చేయాలి, ఆయన యొక్క సహాయాన్ని కోరాలి. మరి శోధనలో ప్రవేశింప చేయాలని సాతాను గర్జించు సింహము వలె మరి మన కుటుంబంలో ఉన్నప్పుడు, మన ఆఫీస్లో ఉన్నప్పుడు, మనం బజారులో ఉన్నప్పుడు రకరకాల పద్ధతుల ద్వారా మన యొక్క ఆలోచనని చెరిపించవేయాలని, చెరపబడాలని ఎన్నో పన్నాగాలు పన్నుతూ ఉన్నాడు. మరి అటువంటి రోజుల్లో మనం ఉన్నాం కాబట్టి ఎటువంటి అపనమ్మకాలు లేకుండా, ఎటువంటి గందరగోళానికి తావివ్వకుండా, సందేహమే లేకుండా ఆయనకి ప్రార్థన చేసుకొని శోధనను సహించువాడు ధన్యుడు అన్నాడు కదా యేసుక్రీస్తు ప్రభువారు. మరి ఆ యోబు సంగతి మనం ఆలోచించినట్లయితే నోటి మాటతో కూడా పాపము చేయలేదని దేవుడే సాక్ష్యాన్ని ఇచ్చాడు. మరి మనం ఎన్నో మాట్లాడుతున్నాం, ఎన్నో కార్యాలు చేస్తున్నాం, నోటి మాటతో అయినా పాపము చేయనటువంటి యోబుని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి నోటి మాటతో కూడా పాపం చేయలేదని ఒక విట్నెస్ ని ప్రభు ద్వారా పొందుకున్నాడు. మరి మనం కూడా ఆ విధమైన విట్నెస్ ని పొందుకుంటూ ఉన్నామా? ఇతరుల ద్వారా, కుటుంబం ద్వారా, సంఘము ద్వారా. మరి ఆలోచన చేద్దాం. మరి నిజమైనటువంటి నమ్మకత్వాన్ని ఆరాధనలోను, విశేషంగా ప్రార్థనలోను, మూడవదిగా పరిచర్యలోను కనుపరిచి మనందరము కూడా ఆయనతో మరింతగా సహవాసము చేసి
ఆయన ఇచ్చేటువంటి మేలులు ఉపకారాలు పొందుకొని మరింతగా ఆయన యొక్క దీవెనలు పొందుకొని ఆయనతో సహవాసము చేయాలని, తద్వారా నా జీవితాలు కూడా మహిమకరంగా దేవుని నామాన్ని మహిమపరిచి ఆయన ఇచ్చేటువంటి జీవ కిరీటాన్ని తప్పనిసరిగా నీవు నేను పొందుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి ఆ విధంగా నమ్మకముగా ఉండి నమ్మకంగా జీవించి మరి చక్కగా దేవుని మహింపరుద్దాం. ఈ యొక్క లేఖనాలన్నిటినీ దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి అట్టి నమ్మకత్వాన్ని మనందరి జీవితాల్లో కల్పించును గాక. ఆమేన్. చక్కటి వాక్య సందేశం అందించిన మన బ్రదర్ అశోక్ గారికి నెల్లూరు డివిజన్ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను బ్రదర్ ప్రభు పేరిట. మరి నమ్మకత్వం అనే టాపిక్ ద్వారా మనందరినీ కూడా దేవునిలో బలంగా నడిపించినందుకు బ్రదర్ అశోక్ గారికి ప్రత్యేకమైన నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సమయంలో చిన్న అనౌన్స్మెంట్ ఉందండి, అది అయిపోయినాక ప్రార్థన బెనడిక్షన్ తీసుకుని ముగించుకుందాము. అయితే ఇది ప్రార్థన మరియు వ్యక్తిగత ప్రార్థనలో కూడా గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఇవి. మరి ఈ రోజు వినిన వాక్యము మనందరి హృదయాల్లో 30 60 100 ఫలించులాగిన ప్రార్థన చేయండి. రెండవదిగా ఈ రోజు పాల్గొన్న మాక్సిమం మెంబర్స్ లో 47 మంది పాల్గొన్నారండి. వాళ్ళందరూ ఎంప్లాయీస్, వాళ్ళ కొరకు వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. అలాగనే మూడవదిగా ఇప్పుడు మనం 47 మందిగా కూడుకున్నాము. మరి వచ్చే వారం మరి అత్యధికంగా కూడుకునేలాగిన వారందరి కోసం కూడా ప్రార్థన చేయండి. ఇప్పుడు ప్రార్థన చేయండి, మరియు మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగనే నెక్స్ట్ వీక్ అంటే 1 ఫిబ్రవరి ఆ రోజున మనకి మెసేజ్ అందజేయబోచిన బ్రదర్ ఆనంద్ పాల్ గారి కొరకు ఆ నెక్స్ట్ వీక్ 8 ఫిబ్రవరి ఆ రోజున బ్రదర్ అగస్టిన్ గారు హెడ్ ఆఫ్ ద విశ్వవాణి వారి కొరకు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి బహుగా మన వాక్యంలో ఫలించేలాగిన, దేవుని ఎదుగులాగిన, దేవుని మహింపరచులాగిన, దేవునికి నమ్మకస్తులుగా ఉండేలాగిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ దినానికి ఏర్పాటు చేయబడిన వారు సిస్టర్ అనుపమ గారు, ఏఎఫ్ఎం హైదరాబాద్. ఎస్ సిస్టర్. ఉన్నారండి? అలాగే సిస్టర్, 1 సెకండ్ అండి. మరి ఈ ప్రార్థన అయిపోయిన వెంటనే సిస్టర్ గారు ప్రార్థన చేసి సిస్టర్ గారే ఆమెను అనకుండా మన స్వామిదాస్ అయ్యగారు లాగా ఎవరైతే ఉన్నారో కొంచెం ఫ్రీగా, అంటే ట్రావెలింగ్ కానీ ఎటువంటి వాళ్ళు లేకపోయినట్టయితే ఫ్రీగా ఇలా కూర్చొని విన్నట్టయితే వాళ్ళందరూ కూడా ఒకసారి మైక్ ఆన్ చేసి ఆమెను అందరూ కలిసి చెప్దామండి. మరి ప్రార్థన చేసుకున్న వాళ్ళు ఒక్కలే ఆమెను చెప్తే కాదు, మన ఎంప్లాయీస్ అందరూ కలిసి ప్రార్థన చేసినట్టుగా అవును అని మనందరం కూడా కలిసి చెప్దాము. ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉన్న వాళ్ళైతే అన్మ్యూట్ చేసి ఆమెను చెప్పొచ్చు. మరి క్లోజింగ్ ప్రేయర్ చేయవలసిందిగా సిస్టర్ అనుపమ గారు ఏఎఫ్ఎం హైదరాబాద్ వారికి కోరుచున్నానండి. ఓకే. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, మాకు ఇచ్చిన సమయం బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నీ యొక్క సహవాసం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. కొద్ది సమయం ప్రభా నీ సన్నిధానంలో మేము కలుసుకొని నిన్ను స్తుతించి ప్రభా వాక్యం ధ్యానం చేసుకోవడానికి మాకు ఇచ్చినటువంటి సమయం బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో ప్రభా ఇచ్చిన శ్రేష్టకరమైన వాక్యం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నమ్మకముగా ఉండుట అనేది ఏమిటి, ఎలా అనేసి ప్రభా మాకు నేర్పించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా జీవితంలో ప్రభా మేమందరము నాయన వాక్య ప్రకారం మేము నమ్మకంగా జీవించి నిన్ను మహిమపరచుటకు నాయన సహాయం చేయమని, నీకు సాక్షార్థంగా జీవించుటకు సహాయం చేయమని, మీరిచ్చే బహుమానములు మేము పొందుకొని మా ఎదుట ఉన్న విశ్వాస వీరులను అనుసరించి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థించుకుంటున్నాం. అశోక్ గారిని దీవించి ఆశీర్వదించండి ప్రభా. నేను ఆయనని ఇంకను బలపరిచి వాడుకొనుమని ప్రార్థించుకుంటున్నాం. పాటలు పాడిన వారు, వాక్యం చదివిన వారు ప్రభా, మరి పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళని ఆశీర్వదించి దీవించండి. మరి ప్రభా నెక్స్ట్ వీక్ ప్రభా మేము ఇంకా ఎక్కువ సంఖ్యలో పాల్గొనుటకు సహాయం చేయమని ప్రార్థించుకుంటున్నాం. మరి ప్రభా నెక్స్ట్ వీక్ లో నాయన మేము వాక్యం కొరకు మమ్మల్ని మేము సిద్ధపరచుకొని నాయన నీ సన్నిధానం సకాలంలో ప్రభా చేరుటకు సహాయం చేయమని ప్రార్థించుకుంటున్నాం. నాయన మరి అనౌన్స్మెంట్స్ బట్టి ప్రభా నీ సన్నిధానానికి వస్తున్నాం ప్రభా. వాక్యం వినుట మట్టికు కాకుండా ఆచరించు వారమై ఉండుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. నేను మరి ఇంతవరకు మాకు తోడై ఉండి రాబోయే దినాల్లో కూడా
కృప చూపించమని వేడుకుంటూ యేసయ్య పుణ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 బెనెడిక్షన్ టిఐబి డానియల్ గారు, హైదరాబాద్. ఓకే మేడం. ఇప్పుడు మరి పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషము మనకును మనకు కలిగిన వారందరికీ కూడా సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్. మరి ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన ఇస్రాయేల్ బ్రదర్ గారికి, అలాగే ఈ మీటింగ్ లో ఓపెనింగ్ ప్రేయర్ చేసిన సిస్టర్ చిట్టమ్మ గారికి, అలాగే పాట పాడిన వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ అందరికి, బైబిల్ రీడింగ్ చేసిన బ్రదర్ గారికి, అలాగే మెసేజ్ చేసిన బ్రదర్ అశోక్ గారికి, క్లోజింగ్ ప్రేయర్ చేసిన సిస్టర్ అనుపమ గారికి, బెనడిక్షన్ చేసిన డానియల్ బ్రదర్ గారికి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈ మీటింగ్ లో పాల్గొన్న 47 మందికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు దేవుని నామములో తెలియజేసుకున్నాను. మరి ఏ మాత్రం ఎన్నిక యోగ్యత లేని నన్ను ఇది నన్ను నడిపించడానికి దేవుడు నాకు సహాయం చేసినందుకు దేవుని కృప కొరకు ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు దేవునికి కూడా తెలియజేసుకుంటున్నానండి. మరి దీంతో మన మీటింగ్ ముగిసినది. మరి వచ్చే వారం మరి ఒకసారి దేవుని చిత్త ప్రకారం మనందరం కలుసుకుందాము. ప్రతి ఒక్కరికి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ బ్రదర్స్. థ్యాంక్ యూ సిస్టర్స్.